నేటి వేగవంతమైన జీవితం, అంతకంతకు పెరుగుతున్న ఒత్తిడితో మానసిక ఆరోగ్యం సర్వసాధారణంగా ప్రభావితమవుతోంది. ప్రజలు దీనిని తరచుగా అలసట లేదా మానసిక స్థితిలో మార్పులు అని కొట్టిపారేస్తారు. కానీ ఈ నిర్లక్ష్యం తరువాత ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే మానసిక ఆరోగ్యం పాడైపోయిందని సూచించే లక్షణాలేంటి అన్న విషయాలలో చాలా మందికి చాలా విషయాలు తెలియవు. ఈ 21వ శతాబ్దపు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, నానాటికి పెరుగుతున్న పని ఒత్తిడి, ఇతర సమస్యల ఒత్తిడి ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఈ విషయంలో విస్తృతంగా పరిశోధనలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనకర్తల నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మానసిక ఆరోగ్యం కేవలం మానసిక స్థితి కాదు. ఇది ఒక వ్యక్తి ఆలోచించే, అనుభూతి చెందే స్వభావంతో పాటు మంచి జీవితాన్ని గడపగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోంది. పేలవమైన మానసిక ఆరోగ్యం అంటే ఒక వ్యక్తి నిరంతరం ఒత్తిడికి గురవుతున్నాడు, కలత చెందుతున్నాడు, విచారంగా ఉన్నాడు లేదా అనారోగ్యంగా ఉన్నాడు అని అర్థం. ఇది వారి రోజువారీ కార్యకలాపాలు, సంబంధాలు, శారీరక శ్రేయస్సును ప్రభావితం చేస్తోంది. ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తోంది. వాటిలో సర్వసాధారణంగా నిరాశ, ఆందోళన, నిద్ర సమస్యలు, తక్కువ ఆత్మవిశ్వాసం, నిరంతర ఒత్తిడి కలుగుతోంది. దీర్ఘకాలిక మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది. పిల్లలు, యువకులలో ఇది వారి విద్యా, సామాజిక జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సకాలంలో చికిత్స, సంరక్షణ పొందకపోతే ఈ పరిస్థితి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు లేదా స్వీయ హాని కలిగించడానికి కూడా దారితీస్తుంది. మానసిక ఆరోగ్యం క్షీణించడం విషయంలో సంకేతాలు ఎలా ఉంటాయంటే, ప్రారంభంలోనే ఒక వ్యక్తి నిరంతర విచారం, నిరాశ, చిరాకు, నిద్ర లేదా ఆకలిలో మార్పులు వెంటాడుతుంటాయి. అలసట, ఆత్మవిశ్వాసం లేకపోవడం లాంటివి అనుభవిస్తాడు. ఇంకా ఆ వ్యక్తి ప్రజల నుంచి క్రమంగా వైదొలగడం, ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం చేస్తాడు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతో జీవించడం చేస్తూ ఉంటాడు. తన వంటూ అభిరుచులు, ఆసక్తులపై ఆసక్తిని కోల్పోతాడు. తరచుగా ఆందోళన లేదా భయం లాంటి భావాలను అనుభవిస్తూ ఉంటాడు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఆత్మహత్య లేదా స్వీయ హాని ఆలోచనలు కూడా తలెత్తవచ్చు. ఈ పరిస్థితి యువత, ఉద్యోగస్తులు, దీర్ఘకాలిక ఒత్తిడిని అనుభవించే వారికి ముఖ్యంగా ప్రమాదకరమని చెప్పొచ్చు. ఈ లక్షణాలను ముందస్తుగా గుర్తించడం వల్ల ఫలితం ఉంటుంది. అయితే ఈ విషయంలో మనస్తత్వవేత్త లేదా మానసిక వైద్యుడు సహాయం అవసరం అవుతూ ఉంటుంది. తన సలహాలు, కౌన్సిలింగ్లతో దీనిని నియంత్రించవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి అన్నది ఆలోచించుకోవాలి. మీకు బాగా తెలిసిన విశ్వసనీయ వ్యక్తితో మాట్లాడండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం అవసరమని గుర్తించండి. వ్యాయామం, యోగా మీ దినచర్యలో భాగంగా మార్చుకోండి. ధ్యానం మీ మెదడును క్రమబద్ధీకరిస్తోంది కాబట్టి మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి. మనసును అల్లకల్లోలం చేసే సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయండి. మీకు నిరంతరం విచారం లేదా ఆందోళన అనిపిస్తే మనస్తత్వవేత్త లేదా వైద్యుడిని సంప్రదించాలి. మీకు ఇష్టమైన పనులు, అభిరుచుల కోసం సమయం కేటాయించండి. మీకు ఇష్టమైన వారితో, అలాగే స్నేహితులతో, బంధుమిత్రులతో గడపండి. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కొత్త జీవితంగానే ఉంటుంది. ఆ రోజును ఉత్సాహంగా, ఉన్నతంగా మలుచుకుంటూ, ఆరోగ్యంగా ఉంటూ, కలలను నెరవేర్చుకుంటూ గడిపేలా ప్రతిరోజు ఉదయాన్నే ఒక సంకల్పం తీసుకుంటే ఆ రోజు ఇక నిశ్చింతంగా గడిచిపోతుంది. మనిషిలో ప్రతి ఆందోళనకు మూలం ఉంటుంది. అదేంటో కనుక్కోవాలి మనం. దానికి పరిష్కారం ఆలోచించి అమల్లో పెట్టాలి. సమస్య ఏమిటో తెలిస్తే సగం రోగం నయమైనట్టే అంటారు ప్రముఖ రచయిత డేల్ కార్నెగీ. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక శారీరక రుగ్మతలకు మానసిక స్థితే కారణం. మనసు బాగుంటేనే శరీరం బాగుంటుంది. మనసు, శరీరం ఒకదాని ప్రేరణకు అనుగుణంగా మరొకటి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు, ఆచరణలు అన్ని మెదడుతోనే ముడిపడి ఉంటాయి. మన కర్తవ్యాలను, లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఆనందంగా జీవించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. నేను బాగున్నాను అనే భావన మనిషిని శక్తివంతం చేస్తోంది. చింతలు, చికాకులు లేకుండా చిన్నారులు ఎంత చలాకీగా, ఉత్సాహంగా ఉంటారో అంతే చలాకీగా, ఉత్సాహంగా ఉండగలగడమే నిజమైన ఆరోగ్యం అంటారు. నిజానికి చాలా మందికి ఆరోగ్యం అంటే శరీరానికి అనుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ మనిషికి మానసిక ఆరోగ్యం కూడా కావాలి. మనకు వచ్చే చాలా శారీరక రుగ్మతలకు మన మానసిక స్థితే కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేటి స్పీడ్ యుగంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, క్రమబద్ధత లేని జీవన శైలి, యాంత్రిక జీవనం శారీరక, మానసిక అనారోగ్యాలను తెచ్చిపెడుతూ ఉంటుంది.
కోవిడ్ కు ముందు ప్రపంచవ్యాప్తంగా 8 మందిలో ఒకరు మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారని అంచనా. కోవిడ్ అనంతర పరిస్థితికి దీర్ఘకాలిక ఒత్తిళ్లకు ఆజ్యం పోసింది. కోట్లాది మంది ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిగతులను బలహీనపరిచింది. మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి రుగ్మతలు కరోనా కష్టకాలం తర్వాత 25% పెరిగినట్లు అంచనా. అదే సమయంలో మానసిక ఆరోగ్య సేవలకు, చికిత్సకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మానసిక అనారోగ్యం గురించి చర్చించేందుకు, చికిత్స తీసుకునేందుకు కూడా చాలా మంది సుముఖత చూపడం లేదు. ఎందుకంటే మానసిక జబ్బులంటే సహజంగా ఉండే సిగ్గు, భయంతో పాటు అవమానంగా భావించడం మరొక కారణంగా చెప్పొచ్చు. కానీ ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే భారతీయుల్లో నిరాశ, నిస్పృహలతో 56 మిలియన్ల మంది బాధపడుతున్నారట. అంతేకాదు ఆందోళన, ఒత్తిడి వంటి రుగ్మతలతో 38 మిలియన్ల మంది బాధపడుతూ ఉండగా, ఇవే రుగ్మతలతో ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఈ సంఖ్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉంది. ఈ సంఖ్యతో పోల్చి చూసినప్పుడు దేశంలో మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తల కొరత తీవ్రంగా ఉంది. 10 లక్షల జనాభాకు 3 మనోరోగ వైద్యులు, 12 మంది నర్సులు, 7 మనస్తత్వవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నారని WHO పేర్కొంది. ఇది అవసరానికంటే చాలా తక్కువ. ప్రతి మనిషికి పుట్టుకతోనే సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. అందరిలానే సమాన గౌరవం, గుర్తింపు పొందే హక్కు మానసిక వైకల్యం ఉన్నవారికి ఉంది. తమ జీవితాన్ని తాము స్వతంత్రంగా గడిపే హక్కు వారికి ఉంది. అయితే మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి ఈ హక్కులేవి అందడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఆరోగ్య రంగంలో అసమానతలకు తావివ్వకూడదు. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు సమానంగా అందించేలా చర్యలు చేపట్టాలని WHO చెబుతోంది. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మానసిక వైకల్యం కారణంగా ఎవరిని వివక్షకు గురి చేయరాదని ఐక్యరాజ్య సమితి స్పష్టంగా చెబుతోంది. శరీరం బాగుండాలంటే సరైన ఆహారం కూడా అవసరమే. అంతకు మనం తీసుకునే ఆహారంలోని కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతోంది. మెగ్నీషియం ని డైట్ లో తీసుకుంటే రిలాక్స్ గా ఉండొచ్చు. నర్వస్ సిస్టమ్ కూడా అంతా బాగా ఉంటుంది. వాల్నట్స్, అరటిపండ్లు, ఆప్రికాట్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. చేపల్లో ఎక్కువగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అవి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, నెయ్యి వంటి వాటిలో ఇవి ఉంటుంది. ఇక విటమిన్ బి ను తీసుకోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నర్వస్ సిస్టమ్ బాగా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఆకుకూరలు, పల్లీలలో ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి కూడా అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. పుట్టగొడుగులు, గుడ్లు వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే శారీరకంగా దృఢంగా ఉండొచ్చు. మానసిక ఆరోగ్యం కూడా అంతే దృఢంగా తయారవుతుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. భయం స్థానంలో ధైర్యాన్ని, నిరాశ స్థానంలో ఆశావహ దృక్పథాన్ని నింపుకోవాలి. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననే భావనే మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తోంది. అది నిజం. ఒత్తిడి, కుంగుబాటు, భయం, మరేదైనా మానసిక సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. మానసిక ఆరోగ్యం సరిగా లేని ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం కాదు. ఈ ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు.